అధ్యక్ష, రైతుల యొక్క ఈరోజు వ్యవసాయ బడ్జెట్ మీద సభ్యులందరూ కూడా సవివరంగా మాట్లాడారు. అధ్యక్ష, వారు అమూల్యమైనటువంటి సలహాలు సూచనలు కూడా చేశారు. ప్రతిపక్ష పార్టీ సభ్యులు కూడా వాళ్ళ గత 10 సంవత్సరాల అనుభవాన్ని కూడా రంగరించి రైతాంగానికి సంబంధించినటువంటి అంశాల మీద పెద్ద ఎత్తున సూచనలు చేశారు. డిమాండ్స్ ఇచ్చేసేయమని చెప్పు. అధ్యక్ష, డిమాండ్ నెంబర్ 27 వ్యవసాయ శాఖ కింద మొత్తం 33,493,87,55,000 రూపాయలకు మించని ఈ సొమ్మును కట్మోషన్ లేకుండా మంజూరు చేయాలని కోరుతున్నాను. అధ్యక్ష, డిమాండ్ నెంబర్ 30 సహకార శాఖ కింద మొత్తం 146,87,07,000 రూపాయలకు మించని సొమ్మును కట్మోషన్ లేకుండా ఆమోదించవలసిందిగా కోరుతున్నాను. డిమాండ్ నెంబర్ 28 పశు సంవర్ధక మరియు మత్స్యశాఖ పరిశ్రమల యొక్క డిమాండ్ నెంబర్ 970,84,04,000 రూపాయలని మించని ఈ సొమ్మును కట్మోషన్ లేకుండా మంజూరు చేయాలని సభను కోరుతున్నాను. అధ్యక్ష, I request the Minister for Environment and Forest on behalf of Chief Minister to give reply to the demands for grants, sports and youth services. Adhyaksha, I request to the Minister for Environment and Forest to give reply the demand and grants, administration of religious endowments and also demand forest science, technology and environment. జిల్లా మినిస్టర్ గారు. అధ్యక్ష, ఏంది సభనా లేకపోతే బస్ స్టాండ్? ఇది ఏంటా చప్పట్లేంటి అధ్యక్ష? చప్పట్లేంటి అధ్యక్ష? ఇది 5 సంవత్సరాలు నేను అక్కడ సిఎల్పి లీడర్ కూర్చున్నాను. ఒక్కరోజైనా ఇచ్చారా? నువ్వు వెళ్ళకి వచ్చావా? ఎట్లా ఒక్కరోజైనా వచ్చావా? ఎక్కడండి మంత్రులు చేశారు మీరు? ఇదే పద్ధతి? వాట్ ఈజ్ దిస్? సారీ అధ్యక్ష, ఐఎమ్ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇట్లా ఈ రకంగా కూర్చొని సభ మధ్యలో కూర్చొని ప్రజాస్వామ్యాన్ని ప్రతీకగా ఉన్నటువంటి ఈ సభలో మధ్యలో కూర్చొని సప్పట్లు కొట్టుకుంటా ఇదేం ఆనందం? అధ్యక్ష. ఇది మీరు ఎప్పుడైనా మీరేదో ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఒకవేళ మీరు ఇట్లాగే చేయాలనుకుంటే కూడా దిస్ ఇస్ నాట్ ద వే. నో, ఇట్స్ నాట్ కరెక్ట్. అధ్యక్ష, వారికి చెప్పండి, పోయి కూర్చోమని చెప్పండి. నో, ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. వెళ్ళలోకి వచ్చేట్లా కూర్చొని సభా సాంప్రదాయాల్ని మంట కలిపేటువంటి కార్యక్రమం మీరు ఈ రకంగా చేపడితే ఇప్పటికే మీకు ప్రజలు బుద్ధి చెప్పారు. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. నో, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ప్లీజ్ దయచేసి చెప్పండి అధ్యక్ష, పోయి వాళ్ళు కూర్చోండి. అధ్యక్ష, ఈ స్లోగన్స్, ఈ ప్లే కార్డ్స్ వీటన్నిటికీ అదిరి బెదిరిపోయేవాళ్ళం కాదు. దయచేసి ఇది పద్ధతి కానే కాదు. దయచేసి వారు సభా మర్యాదల్ని పాటిస్తూ పోయి వారు అక్కడ కూర్చోమని చెప్పండి అధ్యక్ష. ప్లీజ్ దయచేసి సీట్లలో కూర్చోండి. దయచేసి ప్లీజ్ మేడం, ప్లీజ్ 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 లేవండి, వాళ్ళని కూడా లేపండి. ప్లీజ్ మేడం, సీట్లలో కూర్చోండి. సభా మర్యాదలను కాపాడండి. కేటీఆర్ గారు దయచేసి పోయి సీట్లలో కూర్చోండి ప్లీజ్. మీకు ఏం కావాలో నేను చెప్పిస్తా, మీరు పోయి సీట్లలో అధ్యక్ష కూర్చోండి. ప్రశాంత్ రెడ్డి గారు, సీనియర్ కేటీఆర్ గారు, ప్రశాంత్ రెడ్డి గారు, జగదీశ్వర్ రెడ్డి గారు, కమలాకర్